హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ గుత్తొంకాయ కూర. తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. పల్లీలు ఫస్ట్ కొద్దిగా కడాయిలో నూనె పోసుకొని పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత మిగతా ఉల్లిపాయ, టమాటా, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు అన్నీ వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించుకోవాలండి. ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని వంకాయల్ని మీడియంలో పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి తీసి పక్కన పెట్టేకండి. కడాయిలో మళ్ళీ నూనె పోసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత, అంటే మళ్ళీ క్రిస్పీగా కాదు, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కారం మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయాలండి, లేకపోతే మాడిపోద్ది. వేసిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఈ తయారు చేసి పేస్ట్ చేసుకు ఉంచుకున్న ఈ టమాటా ఉల్లిపాయ మిక్చర్ని వేసి బాగా కలుపుకోవాలండి. నూనె పైకి తేరే వరకు మీడియం ఫ్లేమ్లో మనం మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. బాగా వేగిపోయిందండి. ఈ వేగిపోయిన దాంట్లో ఇప్పుడు మనం వేపి ఉంచుకున్న వంకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన తర్వాత కొంచెం మనం అదే జార్లో కొంచెం వాటర్ పోసి మళ్ళీ దీంట్లో పోసుకుంటే సరిపోతుంది. బాగా కలుపుకుంటూ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. అలాగా మామూలుగా కలుపుతూ మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎలా పడితే అలా కలిపేయకండి, వంకాయలు చిదురైపోతాయి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత వేసి ఈ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం వంకాయలని నూనెలో వేయించాం కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోదు ఉడకడానికి. చక్కగా ఇలాగా మనం మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక జస్ట్ 2 మినిట్స్ జస్ట్ అలా పొయ్యి మీద ఉంచి దించేస్తే సరిపోతుంది. మరి ఎక్కువ ఉడికించిన అవసరం లేదు. చూడండి, 2 మినిట్స్ తర్వాత చక్కగా కలుపుకుంటే ఈ కర్రీని మనం రైస్తో కానీ, బిర్యానీతో కానీ, బగారా రైస్తో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ దేంతో తిన్నా చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. వంకాయ అంటే ఏమనుకున్నారు? కూరగాయల రారాజు. ఎలా వండినా సరే దాని టేస్ట్ అన్నది మనకి చూపిస్తూ ఉంటుంది. తినడానికైతే ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడం కూడా అంతే బాగుంటుంది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మీకు కలుస్తాను. బాయ్ బాయ్.